హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో ఏంటంటే మేమైతే చార్మినార్కి అయితే వెళ్తున్నాం అనమాట. లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, నేనైతే స్ట్రీట్ షాపింగ్ చేశాను అని చెప్పి. అది చార్మినార్ దగ్గరే అండి. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ తినే ప్లేస్ అంట. ఇక్కడ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది అండ్ సిట్టింగ్ ఏరియా కూడా ఉంటుందంటండి. మా హస్బెండ్ అయితే చెప్తున్నారనమాట నాకు. అండ్ ఇదంతా వచ్చేసి బేగం బజార్ అయితే స్టార్ట్ అయిందండి. ఇవన్నీ కూడా జెంట్స్ అయితే చాలా ఉన్నాయండి అండ్ లేడీస్ కూడా ఉన్నాయి, కానీ ఎక్కువ అంత స్టోన్ వర్క్వి ఇట్లాగా సంబంధించి ఉన్నాయండి. అంటే అక్కడంతా ముస్లిమ్స్ కదా, సో ఆ టైపే ఉన్నాయన్నమాట ఎక్కువ డ్రెస్సెస్ అవన్నీ కూడా. అండ్ పిల్లలవి వచ్చేసి ఒక్కొక్క ఫ్రాకు 150 అట్లా ఉన్నాయండి. చాలా బాగున్నాయి అన్నమాట. మా బుట్టతల్లి షాపింగ్ అయితే ఇక్కడే చేద్దామని అనుకుంటున్నాము. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇక్కడే అనుకుంటున్నాము, బర్త్డే గిఫ్ట్స్. అండ్ మేమైతే చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసామండి. నేనైతే ఫస్ట్ టైం అనమాట రావడము చార్మినార్. ఇంతకుముందు ఎప్పుడు రాలేదు ఇన్ని ఇయర్స్లో. ఎప్పటి మా మ్యారేజ్ అయిన కాడ నుంచి అడుగుతున్నాను అనమాట తీసుకురమ్మని. అడిగితే ఇప్పటికి తీసుకొచ్చారనమాట. సో అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే వచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి చార్మినార్ దగ్గరికి వచ్చిన తర్వాత పిక్స్ అవన్నీ తీసేసుకొని ఇంకా స్ట్రీట్ షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. సో ఫస్ట్ వచ్చేసి అవన్నీ కీ చైన్స్ అనమాట. బాగున్నాయి. ఒక ప్యాకెట్ వచ్చేసి 100 రూపీస్ అంట. దాంట్లో 4, 3 అట్లా కీ చైన్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడనే మళ్ళీ కీ చైన్స్ హ్యాంగ్ చేసుకునేవి, డోర్ కీస్ హ్యాంగ్ చేసుకునేవి అన్నీ ఉన్నాయండి. అండ్ ఇవన్నీ వచ్చేసి రగ్గులు అనమాట, అంటే కప్పుకుంటాం కదా ఆ టైప్ అవి. అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పులండి, చాలా బాగున్నాయి. చెప్పులు అయితే ఒకటి 200, పెద్దవాళ్ళు. చిన్నపిల్లలు అయితే 150 అంట. మా బొడ్డది వేసుకుంటుందేమో అని ట్రై చేసాం, కానీ అస్సలు ఉంచుకోవట్లేదు. అంటే అలవాట్లేదు కదా, ఫస్ట్ టైం కదా, అస్సలు ఉంచుకోలేదు, తోసేసింది. అండ్ ఇవన్నీ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్. ఇది ఒకటి 250 అండ్ చిన్న హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి 150 అట్లా చెప్పారనమాట. చాలా బాగున్నాయి. పార్టీ వేర్స్కి అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇవి వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్. నేను కూడా ఒక హ్యాండ్ బ్యాగ్ పర్చేస్ చేశాను అనమాట. అది వచ్చేసి ఒకటి 300 పడింది. అండ్ 250 కూడా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. అండ్ స్కార్ఫ్స్ అనమాట. సరే ఎప్పుడు కూడా ముస్లిం స్టైల్లో ఏదో ఒకటి తీసుకోవాలని నాకు అనిపించేది, కానీ చూసా కానీ నాకు కలర్స్ ఏమంత అనిపించి ఏం చూడలేదు. నాకైతే ఎన్ని బంగారు ఉంగరాలు ఉన్నా సరే పిచ్చి ఉంగరాల ఇది మాత్రం పోదండి. సో అందుకని ఒక రింగ్ అయితే తీసుకున్నాను. అండ్ క్లిప్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, ఎన్ని మోడల్స్ ఉన్నాయో. నాకైతే ఇన్ని మోడల్స్ ఉంటే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతాను నేను. అండ్ ఎక్కువ క్లిప్స్ కూడా పెట్టను నేను. ఇవి తీసుకుందామని ట్రై చేసా కానీ నేనైతే తీసుకోలేదన్నమాట. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ చాలా తక్కువ రేటుకి వస్తాయి అని అనగానే సరే చాలా తీసుకెళ్ళిపోదాము అది ఇది అని చెప్పి చాలా డైలాగ్స్ చేశాను అనమాట మా హస్బెండ్తో. కానీ ఒక్క పేరు కూడా తీసుకోలేదండి సీరియస్గా. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయంటే న్యూ బోర్న్ బేబీ నుండి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. అండ్ అందరికీ సరిపోయే టైపు ఉన్నాయన్నమాట బ్యాంగిల్స్. అండ్ పిల్లల చెప్పులు అయితే చెప్పక్కర్లేదు, సచ్ ఏ బోల్డ్ మోడల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి సెట్స్ అనమాట. నేను ఈ సెట్టే తీసుకున్నాను. అండ్ సెట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే అయితే ఉన్నాయండి. వాళ్ళు చెప్పే రేట్ ఒకటి, మనం అడిగితే ఇస్తారనమాట. మనకి ఎంత రేటు పెట్టచ్చు, దాని మీద ఎంత ప్రైస్ పెట్టచ్చు అని దానికి అడిగితే ఇస్తారు. లేదు రాదు అనుకుంటే ఇవ్వరనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్, ఇవి ప్రతి సెట్ కూడా 100 అండి. సో నేను అట్లాగా ఒక 3 సెట్స్ 4 సెట్స్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి చెప్పులండి. చైల్డ్ లవ్ సింబల్ టైప్ ఉన్నాయి కదా, అవి తీసుకుందామని ట్రై చేశా కానీ నాకు అవి సైజ్ రాలేదనమాట. అండ్ మా అత్తయ్య వాళ్ళకి బెడ్షీట్స్ అయితే తీసుకున్నా అని చెప్పా కదా, అందులోనే అండి ఒకటి 200 పడింది అనమాట బెడ్షీట్స్. అండ్ ఫైనల్గా అయితే ఎక్కువసేపు అయితే తిరగలేదు, ఎందుకంటే పాప ఉంది కదా. సో అందుకని నేను బుడ్డది పుట్టకముందే తీసుకురమ్మని చాలాసార్లు అడిగాను, కానీ ఎప్పుడు తీసుకురాలేదు. ఇప్పుడేమో పాపతో ఉన్నప్పుడు తీసుకొచ్చారు, అందుకని సరిగ్గా షాపింగ్ చేయడానికి అయితే కుదరలేదనమాట. అండ్ ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేసాము. సో అంతే అండి, ఇంక ఈ వీడియో. బాయ్ బాయ్.